ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, సునీతా రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, సునీతా రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ, రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదని, అభ్యర్థులను పెట్టే దమ్ము లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా యువతను దేశాభివృద్ధిలో భాగం చేయకుండా ముందుకు పోలేమని మోదీ తపన పడుతున్నారన్నారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూల్ కూడా ల్యాబ్కు ఏర్పాటు నిధులు అందిస్తున్నారు. ఉద్యోగులు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారని, అబ్దుల్ కలాంను అవమానించిన, అమెరికా స్థాయి నుండి మోడీని గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోడీ విజయమన్నారు. ఇప్పుడు స్కాములు లేవు, మంత్రులు జైలుకు పోవడం లేదు, సుపరిపాలన అందిస్తున్నారని, పార్లమెంటు ఎన్నికలలో ఇంకా కొన్ని సీట్లు ఇస్తే బాగుండు అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. కాబట్టే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో బీజేపీని గెలిపించారని తెలిపారు. ప్రశాంతత, సుస్థిరత, గొప్ప ఆర్థిక వ్యవస్థ కావాలన్నా, సంస్కృతి సంప్రదాయం కాపాడాలన్నా, మన గౌరవం పెరగాలన్నా మోడీ గారిని మళ్లీ గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. పులి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మధ్య వేల మంది పదవి విరమణ పొందారు, ఒక్కరికి బెనిఫిట్స్ అందలేదు, సిపిఎస్ రద్దు ప్రస్తావన లేదన్నారు. 20,000 మంది సమగ్ర శిక్ష అభియాన్ వారి సమస్యలు పరిష్కారం చేస్తా అన్న మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి వారు ధర్నా చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని, గురుకులాల, కస్తూర్బా పాఠశాలలో సమస్యలు తీర్చలేదని ఆరోపించారు. ఓకే సార్, కంప్యూటర్ తర్వాత పోస్ట్ బ్యాంక్, మినీ బ్యాంక్ ఓకే సార్ లుక్ ఓకే సార్ भारत माता की जय। नरेंद्र मोदी को సైడ్
జిందాబాద్